పల్నాటి పులి 1984లో విడుదలైన యాక్షన్ మూవీ. తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో సాయి చక్ర ప్రొడక్షన్స్ పతాకంపై గోగినేని ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతం అందించారు. ఇందులో రాజు పాత్రలో నందమూరి బాలకృష్ణ, రాణి పాత్రలో భానుప్రియ, ముకుందం పాత్రలో జగ్గయ్య, భూపతి పాత్రలో సత్యనారాయణ, కన్నయ్య పాత్రలో గోకిన రామారావు కనిపించారు. కథలో న్యాయవాది ముకుందం అంటే జగ్గయ్య, అతని బావ భూపతి అంటే సత్యనారాయణ కలిసి ప్రజలను అక్రమాలతో దోచుకుంటూ ఉంటారు. వారికి ఎదురుగా నిలిచే రిక్షా డ్రైవర్, కార్మిక సంఘ నాయకుడు రాజు పాత్రలో బాలకృష్ణ ప్రజల అభిమానాన్ని సంపాదిస్తాడు. ఈ క్రమంలో సత్యనారాయణ కుమార్తె భానుప్రియతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. జగ్గయ్య బాలకృష్ణ గతాన్ని తెలుసుకునే ప్రయత్నంలో అతడు జైలులో ఉన్న కన్నయ్య అంటే గోకిన రామారావు, ఆయన భార్య పార్వతి పెంచిన కుమారుడని తెలుస్తుంది. అయితే తర్వాత పార్వతి రాజు తన సొంత కుమారుడు కాదని దత్తపుత్రుడని వెల్లడిస్తుంది. అసలు రాజు తల్లి శారద అంటే అనిత అని, జగ్గయ్య దురాగతాలకు బలైన ఆమె తన శిశువును తమ సంరక్షణకు అప్పగించిందనే నిజం బయటపెడుతుంది. ఈ విషయం తెలుసుకున్న బాలకృష్ణ తన తల్లికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుని పల్నాటి పులిగా మారి జగ్గయ్య, సత్యనారాయణల అక్రమాలకు అడ్డుకట్ట వేస్తాడు. ఈ పోరాటంలో భానుప్రియ అతనికి అండగా నిలుస్తుంది. చివరకు జగ్గయ్య తన పాపాలను ఒప్పుకుని బాలకృష్ణను తన కుమారుడిగా అంగీకరిస్తాడు. అనంతరం బాలకృష్ణ భానుప్రియ వివాహంతో కథ సుఖాంతమవుతుంది.